బండి సంజయ్ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు చాలా భారీ ఎత్తునే ఆందోళన చేస్తున్నారు. కేటీఆర్ గట్టిగా అడిగారు. నిన్న సిరిసిల్లలో యుద్ధమే జరిగింది. అది ఇద్దరు ఒకే సమయంలో రావడంతో బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు భారీగా ఆందోళనకు రావడం, పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించిన అప్పుడే మీ హయాంలో ఇంతమంది అయితే అప్పుడు ఏం చేశారు అది ఇదని గత ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి రాకముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఘటనలు తీసుకొని బీజేపీ వాళ్ళు పోటాపోటీగా ఆందోళన చేయడం, దీంతో సిరిసిల్ల కాస్త బగ్గుమన్నటువంటి పరిస్థితి నిన్న జరిగింది. అది కొనసాగుతుంది. ఇది బయట మిగిలిన మహిళా సంఘాలు, వామపక్షాలు అందరూ కూడా దీని మీద తీవ్ర నిరసనగా ఉన్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుంది అనే ప్రశ్న చూస్తే బీజేపీలో భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న మాట్లాడుతూ ఆయన బండి సంజయ్ విషయంలో ఎందుకు మీరు ఇంత రభస్ చేస్తున్నారు, కావాలని కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారు, బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేస్తాడు, కవిత అరెస్ట్ అయితే కేటీఆర్ రాజీనామా చేశారని నేను కౌంటర్ పోజింగ్. అక్కడ ఆరోపణ ఆమె మీద వచ్చింది, వాళ్ళు చేశారు. అదే ఒకవేళ వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్లు పెట్టి ఉంటే అప్పుడు ఏం జరిగింది. ఇక్కడ కేసు అది కాదు కదా. ఇక్కడ ఈయన కూడా రాజకీయంగా ప్రభావం, పలుకుబడి ఉపయోగించే ప్రయత్నం చేశాడన్నది ఈయన మీద ఆరోపణ. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వ్యవస్థ అధికారికంగా బీజేపీ బండి సంజయ్ని బలపరచాలనే నిర్ణయించిందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఈ విషయంలో నేను చెప్పేదేం లేదు, చట్టం తన పని తను చేసిపోతుంది. ఇది ఈ మాట మామూలుగా వేరే వాళ్ళు తన విషయంలో చెప్తుంటారు. ఇక్కడ మీరు రామచంద్రరావు ఇంత బలంగా బలపరుస్తుంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు మధ్యస్థంగా మాట్లాడి ఇంకా చాలామంది మాట్లాడలేదు. అది కూడా గుర్తించాలి మనం. ఆ మాట అరవింద్ బయటికి చెప్పాడు. కానీ బీజేపీలో చాలామంది హేమహేమీలైన నాయకులు ఉన్నారు కదా. నిన్న పదే చర్చకు వస్తున్నట్టుగా ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు వీళ్ళు అవుతారు వాళ్ళు అవుతారు అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ శాసన ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. అంటే ఎందుకు బీజేపీలో ఇంత మౌనం రాజ్యం వెళ్తుంది? ఎవరు దీన్ని పూర్తిగా బలపరిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని ఒక స్పష్టమైన సంకేతాలు బీజేపీకి ఉన్నాయి. రెండవది ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మూడవది నిరసనలు సాగుతున్నాయి, కొత్త విషయాలు వస్తున్నాయి. ఆ భగీరథ స్నేహితుల్ని విచారించినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు అదనంగా ఒకరి మీదే పదే అత్యాచారం చేయటం అన్నటువంటి ఒక సెక్షన్ కూడా జోడించారు. ఇలాంటి తీవ్రమైన వస్తున్నప్పుడు తప్పకుండా అసలు సంబంధితమైన వ్యక్తులు ఆ నాయకులే సూటిగా పక్కకి వెళ్తే అది వేరే విషయం. బీజేపీ నాయకులు లేదా మాకు సంబంధం లేదంటే వేరే విషయం. కానీ ఎందుకు ఇలా సమర్థిస్తున్నారు? ఈ సమయంలో అరవింద్ ఉన్నవాళ్ళ గురించే కాకుండా లేని రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు అంటున్నారు కదా. ఇట్లాంటిది వచ్చినప్పుడు ఏమో నాకేం తెలుసు, ఆయనకి ఏమైనా సంబంధం ఉందేమో, ఆయన ఏమైనా సంబంధం పెట్టుకున్నారేమో. బెంగాల్లో శువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్లో పెరిగి మా పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినట్టే రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి మరో శువేందు అధికారి అవుతాడని అరవింద్కి ఏమైనా సందేహం ఉందా? సందేహం ఉండి ముందస్తుగానే రేవంత్ రెడ్డికి రాకుండా మరి ఆయన అడ్డం పెడుతున్నారా మనకు తెలియదు. రెండోది మోదీ గారిలాగా ఈయన కూడా సందేహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి మీద? అది కూడా మనం చెప్పలేము. దీన్ని రేవంత్ రెడ్డి కానీ ఆయన అనుయాయులు ఆయన తరపు ప్రతినిధులు ఎవరు పూర్తిగా ఖండించలేదు. కాబట్టి మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని ఆయన మాట్లాడిన దాన్ని ఈయన సమర్థించారు, ముఖ్యమంత్రి కూడా. కానీ ఇప్పుడు అరవింద్ స్వయంగా ఇలా మాట్లాడుతున్నారు. శువేందు అధికారికి రేవంత్ రెడ్డికి ఒక చిన్న తేడా మాత్రం ఉంది. రేవంత్ మరో శువేందు అవుతాడా అనే ప్రశ్నకు సమాధానం అంటే శువేందు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే మాజీ ముఖ్యమంత్రి అయ్యి బీజేపీలోకి వెళ్తాడనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్తే ముఖ్యమంత్రిగా ఉండడు కదా. లాజికల్గా ఆలోచిస్తే మటుకు రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి కావడానికి వెళ్ళాలి. ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి కదా. చాలామంది చాలా సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ కానీ అరవింద్ లాంటి రెండోసారి ఎంపీ కూడా దీన్ని ఈ విధంగా వ్యూహాత్మకంగా సందేహాస్పదంగా మాట్లాడడం
రేవంత్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మూడో పార్టీ వస్తుంది బీఆర్ఎస్. ఎప్పటి నుంచో చెప్తున్నాము, ఇప్పుడు చూడండి స్వయంగా బీజేపీ ఎంపీఏ చెప్తున్నాడు అని. వీళ్ళు చెప్పగా ఖండించగా ఏదో ఒక మాట అంటారు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో ఈ మూడు పార్టీల మధ్య చాలా రాజకీయం కొత్త ఉడుకుతుంది. ఒక్కొక్క ఘటన తర్వాత వేడెక్కుతుంది. ఈరోజు వాళ్ళ పత్రికలో ఒక భూకుంభకోణం గురించి చాలా పెద్ద వార్త రాశారు. మనం ఇంకోసారి వివరంగా దానికి సంబంధించిన సాంకేతిక అంశాలతో సహా చర్చించాలి. కానీ అది మంత్రివర్గంలోనే ఒక విధంగా పెద్ద ముసలం పుట్టించగలిగిన విషయాలన్నీ దాంట్లో వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఎలా పరిణమిస్తుందో మనకు తెలియదు. కానీ బీజేపీ కూడా చల్లగా లేదనేది అయితే కనిపిస్తుంది. బీజేపీలో ముసలం స్పష్టంగా ఉంది. సీనియర్ నాయకులందరూ వచ్చి ఒకవేళ బండి సంజయ్ చాలా బాగా చేశాడు అనుకుంటే అందరూ వరుసగా సమర్థించాలి. కానీ తలా ఒక రకంగా మాట్లాడితే ఎట్లా? అలాగే రామనామ స్మరణను, పోస్కో కేసును కలపడాన్ని మీరు ఎలా మాట్లాడతారు? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ. ఇంకొకటి మనం తప్పకుండా మీడియా కోణంలో చర్చించాల్సింది, పోలీసు కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఆ వార్తలు ఫేక్ న్యూస్ ప్రకటించిన వాళ్ళు ఆ మీడియా యూట్యూబ్లో వాళ్ళు ఇంకా వీరోచితంగా బలపరుచుకుంటూ అదే మాట్లాడుతున్నారు. అంటే ఒక పెద్ద ఏమనాలి రింగ్ ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ఇది ముందు కూడా ఎలాంటి వార్తలు ప్రసారం చేస్తుంది, దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అన్నది చర్చ వచ్చేస్తుంది. అంటే దీని మీద ఎటువంటి వాదనలు ఇవ్వకూడదని చెప్పి బండి సంజయ్ ఏదో స్టే తెచ్చుకున్నట్టున్నారు కోర్టు నుంచి మీడియాలోని. నువ్వు స్టే తెచ్చుకున్నాడు కానీ అవతల వాళ్ళ మీద ఇస్తే ఎట్లా? ఇప్పుడు ఆయన మీద ఇవ్వద్దని ఆయన తెచ్చుకోవచ్చు. ఆయన మీద ఎవరైనా ఆయన కొడుకు మీద ఇస్తారు, ఆయన తండ్రిగా మీ పేరు వస్తుంది. కానీ బండి సంజయ్ చేయని ఎవరు అనలేదు కదా. కానీ కుట్ర చేశారా అది ఇది అన్నప్పుడు మీ మాట వచ్చింది. ఇప్పుడు మీరు మొన్న పట్టించారన్నట్టుగా ఆ పని మీరు 10,000 కింద చేస్తుంటే మీ పేరు ఎవరు తీసేపో బండి సంజయ్ గారు బల చేశారని చెప్పేవాళ్ళు. అది కాదు కదా ఇక్కడ. కానీ వీళ్ళు అమ్మాయి మీద, అమ్మాయి కుటుంబం మీద ప్రచారాలు చేస్తూ ఒక విధంగా కాస్టింగ్ అప్రహెన్షన్స్ అంటారే, వాళ్ళ మీద బురద చల్లే కథనాలు ఇవ్వడము. ఇంకొక ఆవిడైతే నిన్న చెప్తూ ఉంది, అసలు 16 ఏళ్ళకే పెళ్లి చేయడంలో ఉన్న ప్రయోజనాలు ఏంటి, ఎందుకు చేసేవాళ్ళు, 18 మైనర్ ఎప్పుడు మేజర్ ఎప్పుడు, ఇవన్నీ చాలా అసందర్భమైన, అసలు అమ్మాయిల గురించి మహిళల గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి యూట్యూబ్లో పోలీసులు పెట్టిన కేసులన్నీ ఒకటే సూత్రం వర్మ, బాధితుల మీకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించకూడదు. ముఖ్యంగా మైనర్లు అయితే వాళ్ళ పేర్లు అవి కూడా. కానీ ఈ ఛానల్స్లో వాళ్ళ బొమ్మలు కూడా చూపించారు, తల్లిదండ్రుల బొమ్మలు కూడా చూపించారు. వాళ్ళు వెళ్ళిపోతున్నది లేకపోతే దూరం నుంచి చూపించడం, వాళ్ళ వాయిస్ వినిపించడం, ఇట్లాంటివన్నీ చేశారు. పోలీసులు దాని మీద కూడా కేసు పెట్టారు. మనం అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం కదా, చిత్తూరు జిల్లాకు సంబంధించి పేరు చెప్పారు అనేది అది కేసు అయింది. అది కూడా పెద్ద కేసు. బాధితురాళ్ళ ఈ అత్యాచారాల కేసుల్లో కానీ వీటిల్లో బాధితుల వివరాలు వెల్లడించకూడదన్నది అది ప్రాథమిక సూత్రం. ఇప్పుడు పేరు కాదు, వాళ్ళ వివరాలు కుటుంబాన్ని అంతా బయటపెట్టి పైగా వాళ్ళ మీద దుష్ప్రచారము బురద చల్లితే పోలీసులు తప్పకుండా కేసు పెడతారు కదా. సార్ ఈవీఎం లెక్కల డౌట్స్, పరకాలపై టీడీపీ వారు, ఓటర్ జాబితాలపై వైసీపీ నిఘా. అంటే వైసీపీ అని అందరూ కూడా ఇప్పుడు సర్వే అనేది మొదలవుతుందని 2 రాష్ట్రాల్లో సర్వే, తెలంగాణలో ఆంధ్రలో కూడా వస్తున్నాయి. దీని మీద ఏం జరుగుతుంది ఈరోజు నిజానికి నవ తెలంగాణలో కథనం ఏమని, సర్వే ఎలా చేస్తారనే కాదు, ఏం చేస్తారనేది కూడా తెలియదు, ఎవరిని పెట్టారని కూడా. ఇప్పుడే జనగణన సర్వే 2 ఒకటేసారి వచ్చినాయి. వీటన్నిటికీ ఎన్యూమరేటర్లు కూడా లేరు, చాలా గందరగోళంగా ఉంది. సరుకు వచ్చేసరికి 2002 నాటిని